తమిళ దళపతి టీవీకే విజయ్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. ప్రజల తీర్పుకు తలవంచి దానిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని చెప్పారంటున్నారు ఆయన. గడిచిన 5 ఏళ్లలో తాము ఎన్నో ప్రాజెక్టులను చేపట్టామని అంటున్నారు. ఆ తర్వాత తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించామని కూడా ఆయన అన్నారు. అన్ని రంగాల్లోనూ తమిళనాడును ఉన్నత స్థానానికి తీసుకెళ్లాము. ప్రజల కోసం మేము చేపట్టిన మంచి పథకాలను కొనసాగించడానికి తమకు ఓటు వేయాలని కోరామన్నారు స్టాలిన్. నా రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలను చూశాను, ఎన్నో అపజయాలను కూడా ఎదుర్కొన్నాను. అయితే రాజకీయాల్లో గెలుపు కంటే ఆశయం, సిద్ధాంతాలు ముఖ్యమన్నారు ఆయన. ఇన్నాళ్ళు ప్రజల కోసం పనిచేసిన డిఎంకే ప్రభుత్వం ఇప్పుడు మరింత బాధ్యతతో గొప్ప ప్రతిపక్షంగా ఉంటుందంటున్నారు స్టాలిన్. సో ఇది ఆ స్టాలిన్ చేసిన ట్వీట్ మనం రైట్ సైడ్లో చూస్తూ ఉన్నాం. సో స్టాలిన్ ట్వీట్లో వి బో అండ్ యాక్సెప్ట్ ద వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్, కంగ్రాచులేషన్ టు ద విక్టర్స్. ఆయన విజయ్ కంగ్రాచులేట్ చేయలేదు, ఇక్కడ విజేతలకు ఎవరైతే గెలిచారో ఆ విజేతలకు కంగ్రాచులేట్. ఎందుకంటే బికాజ్ ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రత్యర్థి గెలుపుని డైరెక్ట్గా మెన్షన్ చేసి ఆయన కంగ్రాచులేట్ చెప్పే అవకాశం లేదు. సో ఇక్కడ స్టాలిన్ కూడా అదే చేస్తారు, డైరెక్ట్గా విక్టర్స్కి విజయాన్ని అందించినందుకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆ విక్టర్స్కి ఎవరైతే గెలిచిన వారికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మేము వి బో అండ్ యాక్సెప్ట్ ద వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాము. సో ఇన్ ద పాస్ట్ 5 years we have created numerous projects and provided good governance to the people of Tamil Nadu. We have elevated Tamil Nadu in every way. In the electoral arena, we sought votes only by speaking our achievements. గడిచిన 5 సంవత్సరాల పాటుగా కొన్ని లెక్కలేనంత ప్రాజెక్ట్స్ మేము తీసుకొచ్చాము. ఇక్కడ గుడ్ గవర్నెన్స్ అందించాం తమిళనాడు ప్రజలకి. మేము తమిళనాడుని ప్రతి రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. ఇక్కడ మేము ఆ ఓటర్లను అడిగింది కూడా అవన్నిటిని చూసి మాకు ఓటు వేయమని చెప్పి వి క్యాంపెయిన్ ఫర్ ఓట్స్ టు ఎన్ష్యూర్ ద వెల్ఫేర్ స్కీమ్స్ వి డెలివర్ టు ద పీపుల్ అండ్ విల్ కంటిన్యూ. సో వి క్యాంపెయిన్ ఫర్ ఓటర్స్ టు ఎన్ష్యూర్ ద వెల్ఫేర్ స్కీమ్స్. సో మీకు అందినటువంటి పథకాలను చూసి ఆ పథకాలను కొనసాగింపుగా ఉండాలంటే మాకు ఓటు వేయమని చెప్పి అడిగాము. ఐ ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ తమిళనాడు హూ సపోర్టెడ్ ఓటెడ్ ద సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ లెడ్ బై ద్రవిడ మొన్నెట్రా కజగం. డిఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి ఓటేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలని చెప్పారు ఆయన.